నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. మంగ్లీ 10 కోట్ల దీనికి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. దీనికి సంబంధించిన మధు అనేటువంటి వ్యక్తి ద్వారా ఎంత స్కామ్ చేపించిందంటూ కూడా రకరకాల బాధితులంతా బయటపడుతున్నారు. కుప్పలు కుప్పలుగా బాధితులు వస్తూ ఉంటే అడ్వకేట్ సుబ్బు కూడా దీనికి సంబంధించి పోరాటం చేస్తున్న విషయంలో పంజాగుట్ట పిఎస్ లో పోలీసులు ఒక అడ్వకేట్ అని కూడా చూడకుండా బ్రీత్ అనలైజ్ చేయడం, కొంచెం ఇష్టాంతితంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అదే అంశంపై మాత్రం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి ఒక అడ్వకేట్ అంటే ఒక అడ్వకేట్ కి బ్రీత్ అనలైజ్ చేసి అంత ఇబ్బంది పెట్టినటువంటి పోలీసు సామాన్య ప్రజలు చూస్తే ఎట్లా చూస్తారు అసలు? అంటే బేసిక్ గా మనం మాట్లాడినట్లయితే పోలీస్ ఆఫీసర్స్ కి గతంలోనే అంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఒక ఆటో రిక్షా నడుపుకునేటువంటి వ్యక్తి వచ్చినా కూడా సార్ అని సంబోధించి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళు ఎందుకోసం వచ్చారు పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళని సాటిస్ఫై చేసి పంపాలి అనేది జనరల్ గా ఉన్నటువంటి. ఈవెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కూడా అదే కారణం చేత. కానీ ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పక్కన పెట్టేసి రౌడీ పోలీసింగ్ అనేది మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు కనిపిస్తా ఉంది అనేటువంటి అంశానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇష్యూ అనేది చాలా సివియర్ ఇష్యూ. ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అంశం పైన వాళ్ళు పోలీసులు ఎవరు విక్టిమ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చర్యలు తీసుకోకపోతేనే అడ్వకేట్స్ దగ్గరికి జనాలు వస్తారు. నాకు ఇంత అన్యాయం జరిగింది, నా అన్యాయాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పేసి దానికి ఏం అడ్వైజ్ చేయగలుగుతారనే వస్తారు. ఆ బేస్ లో సుబ్బారావు దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు విక్టిమ్స్. ఆయన పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాత ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని తెలుసుకొని ప్రశ్నించడం కోసం పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అసలు విషయం వదిలిపెట్టి కొసరు విషయం పట్టుకున్నట్టుగా ఈయన వచ్చింది 150 కోట్ల పంచాయతీ కోసం పోయి ఏం జరుగుతుంది, మీరు ఎందుకోసం చర్యలు తీసుకోవట్లేదని అడ్వకేట్ క్వశ్చన్ చేస్తే నువ్వు మందాయి వచ్చినావు, నువ్వు బ్రీత్ అనలైజర్ చేయని చెప్పేసి చాలా వింత పరిణామాలు జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు పోయిన విషయం నువ్వు ఏ విషయంలో వచ్చినావు ఫస్ట్ ఆ విషయాన్ని సాటిస్ఫై చేసిన తర్వాత సరే ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆయన సాటిస్ఫై ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదైనా ర్యూడ్ గా బిహేవ్ చేశానుకోవచ్చు. ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఒరే నాయన నేను నైట్ తీసుకున్నానేమో, దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్, బట్ నేను వచ్చిన అంశాన్ని మీరు ఎందుకు డివైడ్ చేస్తున్నారు అని అంటే లేదు ఆయన పైన చేసినాం, ఆయన కామన్ పబ్లిక్ లోకి వచ్చిండు, పబ్లిక్ లోకి వచ్చి ఈ విధంగా చేయడం పద్ధతి కాదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. మోరోవర్ ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా ఎట్లా ఇస్తున్నాడు అంటే ఈ సుబ్బారావుకు ఆయనకి ఏదో గతంలో పాత కక్షలు ఉన్నాయి, ఆయన ఏదో థ్రెటన్ చేసిండు, ఆ థ్రెటన్ చేసిన వాడిని ఇప్పుడు ఏ విధంగా దొరికిండు అనేటువంటి విధానంలో విక్టిమ్స్ పైన చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి ఎస్హెచ్ఓ గారికి ఎవరికైతే అడ్వైజ్ చేస్తున్నాం మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ నీ డ్యూటీస్ ని నువ్వు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయి ఒకటి. రెండోది డీజీపీ గారికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏ విధంగా అయితే ఆర్టీసీలో ఏ విధంగా అయితే బ్రీత్ అనలైజర్ పెట్టి డ్యూటీలోకి ఎంట్రీ అడ్జస్ట్ చేసుకుంటారో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా బ్రీత్ అనలైజర్ పెట్టండి. మీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ప్రతినిత్యం తాగేసి డ్యూటీకి వచ్చేసి ఈ విక్టిమ్స్ పైన రకరకాలుగా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారో ఆ విషయాలు చాలా విషయాలు బయటకు వస్తాయి. దాన్ని డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసుకోండి. అప్పుడు కానీ ఈ విషయాలన్నీ కూడా ఇటువంటి పరిణామాలకు పుల్ స్టాప్ పడేటువంటి అవకాశం లేదని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాను. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు కూడా ఒక హైకోర్టు న్యాయవాదిని పట్టుకొని ఇష్టాన్ రీతిగా మాట్లాడుతూ నేను లోపలేస్తా తాగచ్చిదే కాక ఓవర్గా మాట్లాడుతున్నట్టు రకరకాలుగా అంటే ఒక సామాన్య వ్యక్తిని దూషించడం అంటే దీనిపైన ఏమైనా సపరేట్ కేసెస్ ఉంటాయా సార్? 100% అసలు చెప్పాను కదా ఇందాకనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందే ఈ కారణం చేత సార్ అని సంబోధించి వాళ్ళ దగ్గర వివరాలన్నీ తీసుకోవాలి అనేది క్లియర్ గా మెన్షన్ ఉంది. బట్ జనరల్ గా అన్పార్లమెంటరీ అనేది అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అన్పార్లమెంటరీతో ఫేమస్ అయిపోయారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా మరి ఆ రూట్ ఎంచుకున్నారేమో తెలియదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ ది కెమెరా వాళ్ళు చేసేది అది. బట్ ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా 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 తప్పుడు చర్య. 100% అతని పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ కి తర్వాత అతని ఫ్యూచర్ సర్వీస్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా అనేక రిట్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఉన్నాయి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి 100% ఈ అటువైపు మూవ్మెంట్ అవుతామని చెప్పి చెప్తున్నారు. పోలీస్ సిఐ పెట్టినట్టు ప్రెస్ మీట్ చూస్తా ఉంటే మంగ్లీకి అలా నిందితులకు సపోర్ట్ గా మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది. నిజమే అనుకోవచ్చా? వాళ్ళకి మద్దతుగా ఉంటూ సుబ్బుని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా? 100% అనకూడదు అనడానికి అవకాశం చెప్పండి. అనకూడదు అనడానికి అవకాశం ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ బాధితురాలు అనుకోండి ఆ విధంగా మాట్లాడడంతో తప్పులేదు, ఎందుకంటే ఆమె ఏదో చేశారు. ఇక్కడ మంగ్లీ కాన్సెప్ట్ అయింది, అక్కడ మంగ్లీని అడ్డం పెట్టుకున్నా లేదా మంగ్లీ ఈ విధంగా చేయించింది అనేటువంటి అంశం పైన ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకొని బాధితులు రావడం జరిగింది అన్నప్పుడు మంగ్లీ కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా డీవియేట్ చేయడం కోసం చేసినటువంటి తప్పిదమే పోలీస్ ఆఫీసర్ తప్ప వేరే రీజన్ లేదు. డైవర్ట్ చేసి
భయపెట్టి బయటికి పంపించేస్తే ఒక అడ్వకేట్ ని ఈ విధంగా బెదిరించారంటే మిగతా వాళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వరు. ఈ ఇష్యూని సద్దు మనిగించుకొని ఏదో లావాదేవీలు పొందొచ్చు అనేటువంటి వ్యవహారమే కనిపిస్తుంది తప్ప వేరే రీజన్ లేదు అనేది మా అనాలిసిస్. చివరిగా సిపి సజ్జనార్ కూడా మంగ్లీని ఆహ్వానించిండు, పత్రం తీసుకున్నాడు అంటే ఈ విధంగా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి సమస్యలని తెలుసుకున్నాడు. కానీ ఎందుకు బాధితుల గురించి ఎందుకని కూడా కనీసం ఒక ట్వీట్ కూడా చేయట్లేదు అంటారు. అంటే ఇక్కడ సజ్జనార్ గారు ఇన్ఫ్లుయెన్సర్ గా చూస్తారు ఆమెను. అక్కడ అంటే బాధితురాలుగానో లేకపోతే ఇంకో విధంగా చూడలే. ఎందుకంటే సజ్జనార్ గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆమె పైన ఒక ఇష్యూ అనేది రైజ్ అయింది, విషయం తెలుసుకొని పంపించాలి తప్ప ఆమె దగ్గర ఆ విధంగా మంచిగా నవ్వుతూ ఆమె దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడం అనేది నిజంగా తప్పుడు వ్యవహారం. ఎందుకంటే ఒక ఆఫీస్ ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఎన్నో కేసెస్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పైన గతంలోనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డందుకు ఆయన పైన రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అనేక కోర్టులో కూడా ఆయన పైన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రతి విషయాన్ని ఆచితూచి అడిగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఆయన రాంగ్ స్టెప్ అయితే వేసిండు. ఎందుకంటే నవ్వుతూ ఇప్పుడు ఆమె 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 పైననే కేసు వచ్చింది, ఆమె ఏదో రిప్రజెంటేషన్ చేయడానికి వస్తే నవ్వుతూ మంచి ఏదో ఇన్విటేషన్ కార్డు తీసుకోవడానికి వచ్చినట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ సుబ్బు విషయంలో చాలా ఎప్పుడు కూడా బాధితుల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే కూడా అక్కడ పంజాగుట్ట సేగా ఉన్నటువంటి వ్యక్తి దుర్భాషలాడుతూ అటు ఒక న్యాయవాదం కూడా చూడకుండా నీకు తాగొచ్చిన లోపలేస్తా అంటూ రకరకాల మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అందుకే ఆ చట్టం తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ సే పైన ఖచ్చితంగా మేము కేసు కూడా వేసినాం. కేసు వేసినా ఖచ్చితంగా అతని ఉద్యోగం కూడా పోయే వరకు మా పోరాటం కొనసాగుతుంది. బాధితుల పక్షాన్ని ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఈ వ్యతిరేకమైనటువంటి ఆ పాలసీలో మేము ఉన్నాం. ఈ సిపి సజ్జనార్ కూడా ఏదైతే మంగ్లీకి సమయం ఇచ్చారో అలాగే బాధితుల పక్షాన కూడా ఉండి పోరాటం చేయాలి. కనీసం బాధితులకు కోసమైన ఒక ట్వీట్ అయినా చేయాల్సి ఉంటుంది, లేకపోతే అతని పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని. థ్యాంక్ యూ.